స్కూల్ రిఫ్యూజల్, అబ్సెంటీయిజం. పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నాకు కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, టీచర్ కొట్టారు, టీచర్ తిడతారు, హోంవర్క్ చేయలేదు, ఎవరో ఏదో అన్నారు, ఏదో కారణాల వల్ల స్కూల్ కన్నా కాలేజ్ కన్నా వెళ్ళటం మానేసి ఇంట్లో కూర్చుంటున్నారు. తల్లి తండ్రి దీన్ని సహకరిస్తున్నారు, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, దీనికి అర్థం చేసుకుంటున్నారు. కానీ దీనివల్ల మనం నేర్పించేది ఏంటి పిల్లలకి? ఏ చిన్న సమస్య వచ్చినా మానేసి ఇంట్లో కూర్చున్నప్పుడు దీన్ని ఎస్కేపిజం అంటారు. సో స్కూల్ రెఫ్యూజల్, కాలేజ్ రెఫ్యూజల్ ఇవాళ చాలా పెద్ద ఇష్యూ. ఒక వ్యక్తి జీవితం అనుకున్నట్టు ఉండాలి అని అనుకుంటే అది సహజం కాదు. ఏవో అడ్లు వస్తానే ఉంటాయి. పిల్లలతో కూర్చొని ఏ విధంగా ఉండాలి, ఎక్కడ సమస్య ఉంది, దాన్ని ఎలాగ ఎదిరించాలి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది పెంపకం చాలా ఇంపార్టెంట్.